మనకి వీడియోలో కనిపిస్తున్నంతా కూడా జాగీ రోడ్ ఏరియాకి అయితే వచ్చేసాము. అక్కడ ఇప్పుడు కూడా ఫ్లైఓవర్ కింద చూసినట్లయితే సంత అయితే జరుగుతుంది. ఇప్పుడు కరెక్ట్గా రాత్రి 8 దాటిన టైము, 8 గంటల 10 నిమిషాలు అయితే కావస్తుంది. ఈ టైంలో కూడా కొంచెం సంత అయితే ఇంకా జరుగుతూనే ఉంది. చూడొచ్చు, అది అంత ఫ్లైఓవర్ బ్రిడ్జి ఉంది. పక్కన ఈ మామూలుగా ఇక్కడ పనిచేసే సిబ్బందికి సంబంధించి అట్లాంటి వ్యాగన్స్ అయితే పెడతా ఉంటారు. అంటే ఇది ఏదైతే రిపేర్ చేసే ట్రాక్ రిపేర్ మెషిన్ దానికి లింక్ చేసి అనుసంధానంగా ఉంది. ప్లాట్ఫారం ఆ చివరి ప్లాట్ఫారం ఉంది, ఇటు ప్లాట్ఫారం ఉంది. ఉన్నాయి 2 ప్లాట్ఫారాలు ఉన్నా కూడా 1, 2, 3, 4 ట్రాక్లు అయితే ఉన్నాయి. 2 ప్లాట్ఫారం ట్రాక్లు, 2 ఏమో లూప్ లైన్లు అయితే ఉన్నాయి. ఈ విధంగా ఉంది జాగీ రోడ్డు స్టేషన్ అయితే. 8 గంటల 7 నిమిషాలు అయితే కావస్తుంది టైము. కేవలం 2 నిమిషాలు అయితే ఆగిద్ది బండి. పోయినసారి ఇప్పుడు ఏదైతే ముందు మన వివేక్ ఎక్స్ప్రెస్ లో మనతో పాటు ట్రావెల్ చేశారో, మనతో పాటు ట్రావెలర్లు వాళ్ళు కరెక్ట్గా ఇదే స్టేషన్లో అయితే దిగారు. జాగీ రోడ్లో, జాగీ రోడ్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరింది. అస్సాం అవధ్ ఎక్స్ప్రెస్ అయితే ఈ మనతో పాటు వివేక్ ఎక్స్ప్రెస్ లో జర్నీ చేసిన ఫ్రెండ్స్ అయితే కేరళ నుంచి మనతో పాటు 4 రోజులు ప్రయాణం చేసి ఈ జాగీ రోడ్ జంక్షన్ లోనే 6 ఇక్కడ వాళ్ళ డెస్టినేషన్ సెంటర్ లో దిగిపోవడం జరిగింది. ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందామని నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. పక్కన గుడ్స్ పెట్టి ఉంది. బండి అయితే బయలుదేరింది జాగీ రోడ్ నుంచి. మనకి వీడియోలో కనిపిస్తున్నది అయితే గౌహటికి ముందు స్టేషను దిగారు స్టేషను. ఇక్కడ ఒక చిన్న స్టేషన్ ఇది. ఇక్కడ జస్ట్ 2 నిమిషాలు మాత్రమే ఆగిద్ది మన బండి. యువతల ప్లాట్ఫారం అయితే వచ్చింది. నేను ఎటువైపు ఆపోజిట్ చూపిస్తున్నాను. అది రాజధాని బండి అయితే వెళ్తుంది. దిగారు అంటే ఇక్కడ నుంచి ఒక గౌహటికి 1 గంట జర్నీ అయితే ఉంది. ఇప్పుడు కనీసం 8:40, 9:40కి అయితే గౌహటికి అయితే చేరుకుంటాము. అస్సాం రాజధాని గౌహటికి. దిగారు స్టేషన్లో 2 ప్లాట్ఫారాలు మాత్రమే ఉన్నాయి. చాలా చిన్న స్టేషన్ అనేది. ఇక్కడ నుంచి గౌహటికి వెళ్ళటానికి అక్కడ సిగ్నల్ కోసం ఎక్కువ వెయిట్ చేయాల్సి వచ్చిందేమో. అంటే ఇక్కడ కొంచెం లైటింగ్ కూడా లేదు, అందుకని నేను కొద్దిగా లేట్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. లైటింగ్ చాలా తక్కువ ఉంది. అది స్టేషన్ అయితే. బండి కదిలింది ఇప్పుడే, స్టేషన్ నుంచి కదిలింది. దిగార్ నుంచి గౌహటి వైపు వెళ్తుంది. అస్సాం అవధ్ ఎక్స్ప్రెస్ లో మనం గౌహటి చేరుకోబోతున్నాం. మనకి వీడియోలో కనిపిస్తున్న దృశ్యం అంతా కూడా గౌహటి రైల్వే స్టేషన్ సంబంధించి. చూడొచ్చు పార్సిల్స్ ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ కూడా గౌహటి నుంచి వేరే వేరే ప్రదేశాలకు వెళ్లాల్సిన పార్సిల్స్. బోల్డ్ అన్ని పార్సిల్స్ అయితే ఉన్నాయి. అసలు ప్లాట్ఫారం నిండా పార్సిల్స్ ఉన్నాయి కదా. ఇలా గౌహటి చాలా బిజీ అయిన ప్రదేశం, బిజీ అయిన ప్రాంతంగా. ముఖ్యంగా అస్సాం నుండి మిగతా ఈశాన్య రాష్ట్రాలకి వెళ్ళాలంటే ముఖ్యమైన ముఖద్వారం లాగా ఉంది ఈ రైల్వేకి సంబంధించి. ఈ టైంలో కూడా ఎంతమంది ఉన్నారు రద్దీగా. 9:45 కావస్తుంది టైము. సాయంత్రం దాదాపు రాత్రి టైంలో కూడా చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు, ఫుల్గా ఉన్నారు. ఇలా గౌహటి రైల్వే స్టేషన్కి ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ గౌహటి స్టేషన్కి సపోర్టింగ్ స్టేషన్గా కామాఖ్య మరియు న్యూ గౌహటి స్టేషన్ అని చెప్పి మరొకటి ఉంది. అట్లా సపోర్టింగ్ స్టేషన్లతోటి ఈ గౌహటి టౌన్ అంతా కూడా నడుస్తూ ఉంది రైలు మార్గాలకు సంబంధించి. ముఖ్యంగా ఈ చెప్పాలంటే సోలార్ తోటి నడిచే ప్రధానమైన రైల్వే స్టేషన్ ఈ గౌహటి రైల్వే స్టేషనే. మొత్తము విద్యుత్ అవసరాలకు సంబంధించిన అన్ని అవసరాలు కూడా మొత్తం సోలార్ తోటి తీర్చేస్తుందంట. అంత సోలార్ పనిచేస్తుంది ఇక్కడ. పైన మొత్తం స్టేషన్ పైన మొత్తం సోలార్ ప్యానల్స్ బిగించేశారంట.
మొత్తం సోలార్ తోటే నడుస్తుంది. చాలా మంచి విషయం కదా ఇది. ఇలా గౌహటిలో మొత్తం 7 ప్లాట్ఫారాలు అయితే ఉన్నాయి. గౌహటి స్టేషన్లో 50 రూపాయల బిర్యానీ నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు. మూత ఓపెన్ చేశాను. ఈ మూత 50 రూపాయల బిర్యానీ, వెజ్ బిర్యానీ. ఇది ఎగ్ ఉండదు. ఇందాక ఆల్రెడీ బాయిల్డ్ ఎగ్గులు తీసుకున్నాను 2 చాలు. ఇప్పుడు వెజ్ బిర్యానీ తీసుకున్నాను 50 రూపాయలు. కరెక్ట్గా ఇప్పుడు 10 గంటలైతే టైంగా వస్తుంది నైట్. గౌహటికి అయితే కరెక్ట్గా చేరుకుంది బండి. గౌహటి నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. అస్సాం అవధ్ ఎక్స్ప్రెస్ 20 నిమిషాలు అయితే ఆగింది. ఇక్కడ 20 నిమిషాల్లో ఫుల్గా వాటర్ పట్టేస్తారు. అట్లాగే కావాల్సిన సర్వీస్, బాత్రూమ్ క్లీనింగ్ అలా ఏం చేసేస్తారు. ఇట్లా గౌహతి నుంచి బీహార్ వైపు అయితే మన ఇక్కడ నుంచి దాదాపు స్పీడ్గా వెళ్ళిద్దని అనుకుంటున్నాను. ఇప్పుడు వరకు సింగిల్ ట్రాక్ల మీద వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి లేట్ లేకుండా కరెక్ట్గానే వెళ్ళిద్ది. ఇప్పుడు కూడా గౌహటికి ఆన్ టైం వచ్చింది, లేట్ ఏం లేదు. కరెక్ట్ టైంకి వచ్చేసింది లోపలికి స్టేషన్లోకి, ఏం లేట్ లేకుండా. మొత్తం ఈ గౌహటి స్టేషన్ గురించి చూసుకోవాలంటే క్లీన్ అండ్ గ్రీన్లో దాదాపు ఇండియా మొత్తం మీద ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు గౌహటి రైల్వే స్టేషన్ని. అట్లాగే 7 ప్లాట్ఫామ్లు ఉంటే 7 ప్లాట్ఫారాలకు సంబంధించి కూడా 7 లిఫ్ట్లు, 7 ఎస్కలేటర్లు, 7 ర్యాంపులు, ఇట్లా లగేజ్ తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బంది లేకుండా ట్రాలీలు లాక్కొని పోయే విధంగా చాలా పర్ఫెక్ట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. అట్లాగే రద్దీ దృష్ట్యా ఎక్కువగా రద్దీ ఉంటుంది కాబట్టి సపోర్టింగ్ స్టేషన్ తోటి మేనేజ్ చేస్తున్నారు. బాయ్ బాయ్ గౌహటి అనుకుంటూ కామాఖ్య వైపు వెళ్తున్నాం. ఇప్పుడు మనం కనిపిస్తుందంతా కూడా గౌహటికి ఒక సపోర్ట్ స్టేషన్గా ఉన్న, అలాగే అమ్మవారి శక్తిపీఠాలకు సంబంధించి ప్రధానమైనదైనా కూడా ఈ కామాఖ్య ఏదైతే ఉందో కామాఖ్య అమ్మవారి సన్నిధానంలోకి అయితే మనం వచ్చేసాము. చూడొచ్చు వీడియో అంతా కూడా. ఇప్పుడు సుమారు 10:30 అయితే టైంగా వస్తుంది. ఈ 10:30 టైంలో కూడా కామాఖ్యలో జనం ఏ విధంగా ఉన్నారు అని మనకి ప్లాట్ఫామ్ అటువైపు వచ్చింది. నేను ఆపోజిట్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇటువైపు ఉన్నాను కాబట్టి మన బండిలో కూడా క్రౌడ్ ఫుల్గా ఉన్నారు. అటు ఇటు కరెక్ట్ కాదు. అందరు ఇప్పుడు పడుకునే టైం అయిపోయింది. అందుకని 10:30 టైంలో నేను ఇంకా అటు ఇటు చూపించదలుచుకోలేదు. ఒకవైపు నుంచి చూపిస్తాను. ఇది కామాఖ్య అమ్మవారికి సంబంధించి ఈ స్టేషన్ కూడా గౌహటి లాగా ఏమాత్రం తీసుకోకుండా చాలా బాగా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. చాలా నీట్గా కనిపిస్తుంది. మన బండి అయితే 1వ నెంబర్లోకి వచ్చింది. ఇప్పుడు పక్కన కనిపిస్తుంది ప్లాట్ఫారం 2వ నెంబరు. చాలా నీట్గా ఉంటుంది కామాఖ్య రైల్వే స్టేషన్ కూడా. ఇంకా కొన్ని అభివృద్ధి పనులు అయితే చేస్తూ ఉన్నారు. అక్కడక్కడ కనిపిస్తుంది డెవలప్మెంట్కి సంబంధించి. కామాఖ్య అమ్మవారు ఇక్కడి నుంచి కొండపైకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. టెంపుల్కి వెళ్ళాలంటే కొండలకు సంబంధించి నీలాచల పర్వతాలు అంటారు. నీలాచల పర్వతాలు సుమారు 4-5 కిలోమీటర్ల దూరం అయితే పొడవున విస్తరించి ఉంటాయి. ఆ నీలాచల పర్వతాల మీద కామాఖ్య అమ్మవారు అయితే వెళ్ళటం జరిగింది. శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం. కామాఖ్య జంక్షన్లో మన అవధ్ ఎక్స్ప్రెస్ 5 నిమిషాలు మాత్రమే ఆగి బయలుదేరింది. మొత్తం ఈ కామాఖ్య జంక్షన్లో 6 ప్లాట్ఫామ్లు ఉండగా ట్రాక్లు 12 ఉన్నాయి. ఇక్కడ నుంచి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలంటే 7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే గౌహటి స్టేషన్ కూడా సుమారు అంత దూరం ఉంటుంది. ఇలా అమృత భారత్ పథకంలో ఇలా టెర్మినల్స్ అయితే ఏర్పాటు చేయడానికి ఇంకా కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తూనే ఉన్నారు. త్వరలోనే భారీ మార్పు తోటి ఈ కామాఖ్య రైల్వే స్టేషన్ మనం చూడబోతున్నాము. ఒక ఎయిర్పోర్ట్ తరహాలో తయారైద్ది త్వరలోనే. బాయ్ బాయ్ కామాఖ్య జంక్షన్ అనుకుంటూ మన బండి అయితే కృష్ణగంజ్ వైపు, బీహార్ వైపు పరిగెత్తుతుంది. మనకి వీడియోలో కనిపిస్తున్న ప్రకారం కామాఖ్య తర్వాత రంగియా జంక్షన్, తర్వాత నల్బరి క్రాస్ చేసుకున్న తర్వాత ఇది వీడియోలో కనిపిస్తుంది అయితే బరంపేట రోడ్డు అయితే బండి క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంది. బాగా ఈ చిన్న స్టేషన్లు కాబట్టి లైటింగ్ పెద్దగా లేదు.
మనకి వీడియోలో కనిపిస్తున్న దృశ్యం అంతా కూడా పశ్చిమ బెంగాల్లోని ధూప్గురి స్టేషన్కి అయితే చేరుకున్నాము. అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్లోకి ఎంటర్ అయ్యి కొంత దూరం అయితే ప్రయాణం చేయడం జరిగింది. ఈ ధూప్గురి స్టేషను, ఇక్కడ స్టేషన్లో 2 నిమిషాలు అయితే మన అస్సాం అవధ్ ఎక్స్ప్రెస్ అయితే ఆగుతుంది. ధూప్గురి నుంచి న్యూ జల్పైగురి రోడ్డు, తర్వాత న్యూ జల్పైగురి, తర్వాత అక్కడ నుంచి మనం కృష్ణగంజ్లోకి అయితే ఎంటర్ అయిపోతాము. అక్కడ నుంచి బీహార్లో అయితే ప్రయాణం చేస్తాము. ఈ మధ్యలో కొన్ని స్టేషన్లు మనం స్కిప్ చేయడం జరిగింది. కొంత వర్షం పట్టము, అలాగే నేను కూడా కాసేపు నిద్రపోయాను. అవి ఏ స్టేషన్లు అనేది చూద్దాము. ఈ ధూప్గురికి ముందు న్యూ కోచ్ బిహార్ అని చెప్పి 7 చిన్న స్టేషన్లు వదిలి దానికి ముందు న్యూ కోచ్ బిహార్, దానికి ముందు న్యూ అల్లీపూర్ ద్వార్ అనేది ఈ బెంగాల్ ఎంట్రన్స్, దానికి ముందు అస్సాం కోక్రాఘర్, అలాగే న్యూ బోనిగెన్గాన్, తర్వాత బార్పేట రోడ్ వరకు వీడియో చేయడం జరిగింది. నాల్బరి, ర్యాన్గియార్ జంక్షన్, వీటి వరకు అయితే చేసాము. కామాఖ్య ఇక్కడ నుంచి చూద్దాము. గౌహటి క్లియర్గా చూపించడం జరిగింది మనం. తర్వాత కామాఖ్య చేసాము, తర్వాత ర్యాన్గియా జంక్షన్ కూడా చేసాము, తర్వాత నాల్బరి కూడా చూపించడం జరిగింది, తర్వాత బారుపేట రోడ్డు చూపించాను. తర్వాత స్కిప్ చేసిన ఏమేంటి అంటే న్యూ బోనిగన్ రోడ్, తర్వాత కోక్రాఘర్. ఈ కోక్రాఘర్ తోటి అస్సాం నుంచి మనం పూర్తిగా పశ్చిమ బెంగాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. న్యూ అలీపూర్ ద్వార్ నుంచి మనం పూర్తిగా బెంగాల్లోకి అయితే వచ్చేసాము. తర్వాత న్యూ కోచ్ బిహార్. ఇప్పుడు ప్రస్తుతము మనము ధూప్గురిలో ఉన్నాము. చూడొచ్చు వీడియో అంతా కూడా. ప్రస్తుతం ధూప్గురిలో ఫస్ట్ వేసిందామన 4 గంటలు అయితే అయింది. కరెక్ట్గా 4 గంటల 10 నిమిషాలకి కరెక్ట్గా ఏం డిలే లేకుండా ఆన్ టైం అయితే నడుస్తూ ఉంది మన అస్సాం అవధ్ ఎక్స్ప్రెస్. ఇక్కడ నుంచి 4 చిన్న స్టేషన్లు దాటుకున్న తర్వాత జల్పైగురి రోడ్డుకి అయితే చేరుకుంటుంది. ఇక్కడ నుంచి ఒక అరగంట ప్రయాణం అయితే ఉంటుంది జల్పైగురి రోడ్డుకి. ధూప్గురి స్టేషన్ నుంచి మన బండి అయితే బయలుదేరింది. ధూప్గురి స్టేషన్ కూడా వచ్చేసి DQG ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. రైల్వే డివిజను అలీపూర్ ద్వార్ రైల్వే డివిజన్ ఇది. ఇక్కడ ప్లాట్ఫామ్లో వచ్చేసి మొత్తం 3 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ట్రాక్ రకం వచ్చేసి డబుల్ ఎలక్ట్రికల్ లైన్గా క్లియర్గా ఉంది. జాతీయ రహదారి కూడా 31 ఇక్కడ అందుబాటులో ఉంది. ఏదైతే మనం చికెన్ స్నెక్ అనుకుంటామో చికెన్ స్నెక్ వైపు అయితే మనం కదిలిపోతా ఉన్నాము. ధూప్గురి నుంచి మనం జల్పైగురి రోడ్డుకి అయితే వెళ్తున్నాము. ఇదంతా కూడా చికెన్ స్నెక్ ఏరియా. కేవలం మనం ఇప్పుడు బంగ్లాదేశ్కి నేపాల్కి మధ్యలో ఒక 20 కిలోమీటర్ల వెడల్పు కలిగిన భూభాగంలో అయితే మనం ప్రయాణం చేస్తున్నాము. మన ఇండియా భూభాగం అంత వెడల్పు మాత్రమే ఉంటుంది. ఈ చికెన్ స్నెక్ ఏరియా మొత్తం కూడా ఈ ఇన్ని కిలోమీటర్ల ఏరియాని మనం కాపాడుకోవటం చాలా గౌరవప్రదంగా మనం భావించాలి. ఇప్పుడు కరెక్ట్గా సమయం అయితే ఉదయం 4:30 అయితే అయింది. కరెక్ట్గా ఒక పక్క వర్షం పడుతూనే ఉంది. వర్షం పడుతున్నా కూడా ఇంత తెల్లారిపోయింది చూడండి. 4:30కే మనం జల్పైగురి రోడ్డు దగ్గరికి అయితే వచ్చాము. పక్కన నది కూడా చూడవచ్చు ఎంత ఉధృతంగా మారుతుందో. జల్పైగురి రోడ్డుకి జస్ట్ ముందుకు కొంచెం ఈ బ్రిడ్జ్ దాటి మనం ఈ నది దాటి ముందుకెళ్తే జల్పైగురి రోడ్డు అయితే వచ్చింది స్టేషన్. ఈ మధ్యలో ఉన్న నదిని నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చాలా ఉధృతంగా అయితే పారుతా ఉంది. ఇప్పుడే 4:30కి కరెక్ట్ గా తెల్లారుతా ఉంది. ఒక పక్క వర్షం పడతానే ఉంది. చాలా బాగుంది వాతావరణం చూడటానికి కూడా. పక్కన ట్రైన్ వెళ్తుంది ట్రాక్ మీద నుంచి. పొద్దున్నే భలే వ్యూ కనిపించింది కదా.
బాగుంది. పొద్దున్నే మంచి చల్లటి వాతావరణం, చల్లటి వర్షం పడుతుంది, మంచి నదిని చూడగలిగాము. అది చికెన్స్ నెక్ ఏరియాలో ఏదైతే మనం గౌరవప్రదంగా కాపాడుకోవాల్సిన ఏరియా ఉందో, అటు నేపాల్ ఇటు బంగ్లాదేశ్ 2 దేశాలకు మధ్య మనం ఈశాన్య రాష్ట్రాలకి వెళ్ళాలంటే ఈ చికెన్స్ నెక్ ఏరియా నుంచే వెళ్ళాలి. కేవలం 20 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. మన భారతదేశపు మామూలుగా చిత్రపటాన్ని గమనించినట్టయితే అది చాలా చిన్నదిగా ఉంటుంది. మరి మనకు చాలా గౌరవప్రదంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలని అభివృద్ధిలో తెచ్చుకోవాలంటే ఈ ఏరియాని మనము కట్టుదిట్టంగా భద్రతగా ఉంచుకోవాలి. అందువల్ల ఇక్కడ ఆర్మీ వాళ్ళ చెకింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ట్రైన్ కోచ్ల్లో కూడా వచ్చి చెక్ చేస్తూ ఉంటారు. ఎవరైనా ఏమైనా అనుమానాస్పదంగా సామాన్లు ఏమైనా వదిలిపెట్టారో, ఎవరన్నా అనుమానాస్పదంగా తిరుగుతున్నారని చెప్పి ఎప్పటికప్పుడు గస్తీ కాస్తూనే ఉంటారు. ఇప్పుడు రాబోయే స్టేషన్లో కూడా దాదాపు ఆర్మీ వాళ్ళు బండ్లోకి ఎక్కి చూస్తూ ఉంటారు. ఆర్పిఎఫ్ వాళ్ళు. చాలా బాగుంటుంది ఈ ఏరియా అంతా కూడా, చికెన్స్ నెక్ ఏరియా. అలాగే సిలిగురి కారిడార్ అని కూడా అంటారు. ఇక్కడ నుంచి డార్జిలింగ్ చాలా దగ్గరగా ఉంటుంది. అది వేసవి కాలంలో బాగా చల్లగా ఉండే శీతల ప్రదేశం అన్నమాట. సమ్మర్లో ఎవరైనా గడపాలనుకుంటే డార్జిలింగ్ లాంటి ఏరియాకి వచ్చి గడుపుతూ ఉంటారు. చాలా బాగుంటుంది. టెంపరేచర్ ఎప్పుడు కూడా ఎండాకాలంలో కూడా 30 కంటే టెంపరేచర్ దాటదు. బాగా చల్లటి ప్రదేశం డార్జిలింగ్ ఏరియా. సిలిగురి కారిడార్ ఇదంతా కూడా న్యూ జల్పాయిగురి రోడ్, ఇవన్నీ చాలా మంచి పచ్చటి ప్రదేశాలు, బాగా చూడటానికి అందంగా కనిపించే ప్రదేశాలు. దాదాపు రాత్రి ఏదైతే మనం గౌహటి దాటిన తర్వాత కామాఖ్య అనుకున్నామో, కామాఖ్య దగ్గర నుంచే వర్షం తుప్పర అనేది మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటికే వర్షం తుప్పర జల్లు అనేది అలాగే పడుతుంది. ఏమాత్రం తగ్గలేదు, పెరగలేదు. సన్న జల్లు అయితే పడతానే ఉంది. రైలు కిటికీలోంచి కొద్దిగా జల్లు అయితే లోపల కొద్దిగా వస్తున్నా కూడా చల్లగా ఉందని చెప్పి నేను కిటికీ క్లోజ్ చేయకుండా అలాగే ఉంచాను. నైట్ మొత్తం కూడా ట్రైన్ స్పీడ్ దాదాపు 120కి అయితే తక్కువ వస్తూనే ఉంది. చాలా కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు స్పీడ్ అంతా. ఈ విధంగా అస్సాం అవధ్ ఎక్స్ప్రెస్ చాలా పర్ఫెక్ట్గా నడుస్తుందని చెప్పాలి. ఏమాత్రం డిలే లేకుండా ఇప్పటివరకు అయితే పర్ఫెక్ట్గా తీసుకొచ్చారు. బాగుంది. సిగ్నల్స్ కోసం ఇప్పటివరకు అయితే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే రాలేదు. ఎక్కడా కూడా ఏమి ఆటంకం లేకుండా చాలా బాగా అయితే ఇప్పటివరకు జర్నీ అయితే సాగింది. ఇలాగే ముందు జర్నీ కూడా ఇలాగే సాగాలని కోరుకున్నాము. లాల్గర్ ఏదైతే డెస్టినేషన్ స్టేషన్ ఉందో అక్కడ వరకు చేరుకునే వరకు కూడా ఏమాత్రం డిలే లేకుండా వెళ్ళగలిగితే చాలా మంచిది. జల్పాయిగురి రోడ్డు ఏరియాకి అయితే వచ్చేసాము. సిగ్నల్ కోసం బండి కొంచెం నిదానంగా వస్తున్నట్టుంది. చూడొచ్చు, వర్షం పడి చుట్టుపక్కల అన్నీ కూడా వాటరే కనిపిస్తున్నాయి. దాదాపు మనం ఒరిస్సా, ఇప్పుడు ఆంధ్ర నుంచి ఒరిస్సాకు వచ్చినప్పటి నుంచి, పశ్చిమ బెంగాల్ నుంచి, అలాగే అస్సాంకి వెళ్ళినప్పటి నుంచి నాగాలాండ్ వైపు వర్షాలు అయితే పుష్కలంగా పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనం తిరిగి పశ్చిమ బెంగాల్ నుంచి బీహార్లోకి అయితే అడుగు పెట్టబోతున్నాము. బీహార్లో ముందు మనం కృష్ణగంజ్ స్టేషన్ వరకే చూడగలిగాము. ఇప్పుడు మనం కృష్ణగంజ్ వైపు నుంచి ఇంకా పూర్తిగా బీహార్లోకి, అలాగే ఉత్తరప్రదేశ్లో కూడా పూర్తిగా వెళ్తున్నాము. అటువైపు కూడా వాతావరణం ఎట్లా ఉంది, వర్షాలు పడ్డాయా లేదా, వాళ్ళ జీవనం ఎట్లా ఉంది, ఇవన్నీ చూసే ప్రయత్నంగా మన ట్రైన్ జర్నీ ప్రకారం అస్సాం అవధ్ ఎక్స్ప్రెస్లో పూర్తిగా తూర్పు భారతదేశం నుంచి పూర్తిగా పశ్చిమానికి, రాజస్థాన్లో లాల్గర్ అంటే పూర్తిగా రాజస్థాన్కి పూర్తిగా చివరికి ఉంటుంది. మనం పూర్తిగా పశ్చిమ భారతదేశానికి దాదాపు చివరికి అయితే వెళ్తున్నాము. అలాగే అస్సాంలో లాస్ట్ స్టేషన్ అయిన దిబ్రూగఢ్ స్టేషన్ నుంచి మనం జర్నీ అయితే మొదలుపెట్టి దాదాపు రాజస్థాన్లో పశ్చిమంలో లాస్ట్కి అయితే వెళ్తున్నాము. ఇట్లా ఈ దారి వెంట ఉన్న దృశ్యాలు చూసుకుంటే ఈ అంతా కూడా ఇప్పుడు కనిపిస్తున్న ఏరియా అంతా కూడా మనం అస్సాంలో ట్రావెల్ చేస్తుంటే ఎట్లా ఉందో ఇప్పుడు బెంగాల్లోకి వచ్చినాక కూడా అట్లాగే ఉంది. పెద్ద తేడా ఏం లేదు. దాదాపు ఈ రాష్ట్రాలన్నీ కూడా ఒకటే వాతావరణాన్ని, ఒకటే కల్చర్ని, దాదాపు ప్రకృతి దగ్గరగానే ఉందన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇక్కడి నుంచి బీహార్ వైపు పోయి ఎట్లా ఉందో చూద్దాము. ఎక్కువగా వరి పంట అయితే వేసేశారు. దాదాపు అస్సాం వైపు కూడా ఎక్కువ వరి పంట పండిస్తున్నారు. తర్వాత తేయాకు పండిస్తున్నారు. తర్వాత మిగతా అక్కడక్కడ మెట్టపైర్లు పండిస్తున్నారు. ఎక్కువ మాగాణికి సంబంధించి పండిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, అన్ని మాగాణి పొలాలే. ఈ పశ్చిమ బెంగాల్ ఏరియాలో కూడా అన్ని నాట్లు వేసినవి కొన్ని ఉన్నాయి, నాట్లు వేయాల్సినవి కొన్ని ఉన్నాయి, అన్ని సిద్ధం చేసినవి కొన్ని ఉన్నాయి, కొన్ని సిద్ధం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఇలా చూసుకుంటూ పోతే
మనకి వరి పంటకి అసలు ఎక్కడా కూడా దిగులు లేదు, వరి మనకు పుష్కలంగా ఉంది అని క్లియర్గా అర్థమైపోతా ఉంది. అలాగే గోధుమ పంటకు సంబంధించి గోధుమను తినే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అయితే గోధుమ పంట ఇప్పటి వరకు మనం వచ్చిన ఏరియాలో గోధుమ పైరుకి సంబంధించి కనపడలేదు. చూద్దాం ముందు ముందు అటు పంజాబ్ హర్యానా వైపు గోధుమ ఎక్కువగా వేస్తుంటారు, అటువైపు అయితే ఖచ్చితంగా కనిపించే అవకాశం ఉంటుంది. సో చూద్దాము. ఇప్పుడు మామూలుగా ఇది జూలై 3వ వారంలో మనం ట్రావెల్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా గోధుమ వేసే సమయం అయితే ఇది కాదు. సహజంగా నవంబర్ డిసెంబర్ తర్వాత అయితే గోధుమలు వేస్తూ ఉంటారు. జనవరి ఫిబ్రవరి నాటికి గోధుమ పంట వచ్చే అవకాశం అయితే ఉంటూ ఉంటుంది. ఈ విధంగా మనం చూసినట్లయితే మనకి మంచి పైర్లు మంచి వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ భయ్యా. మనతో పాటు ప్రయాణం చేసిన అతను ఇక్కడ జలపాయిగురి రోడ్ దగ్గర దిగుతున్నాడు. వెళ్ళొస్తా భయ్యా అని చెప్తున్నాడు ఆయనకు ఓకే థ్యాంక్ యూ అని చెప్పాలి కదా. నమస్కారానికి నమస్కారం, ప్రతి నమస్కారం అన్నట్టు సంస్కారం. ఇట్లా ఆయన వెళ్ళొస్తాను భయ్యా అన్నట్టు షేక్ హ్యాండ్ ఇస్తుంటే నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఓకే, ఇలాంటి పరిచయాలు అవుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సరే, మనం జలపాయిగురి రోడ్డుకి అయితే చేరుకున్నాము. ప్రస్తుతానికి పక్కన ఒక బండి పెట్టుంది. జలపాయిగురి రోడ్ నుంచి బండి అయితే బయలుదేరిపోయింది. ఇక్కడ పక్కన గూడ్స్ బండి అయితే పెట్టుంది. అటువైపు మనకి ప్లాట్ఫారం అయితే వచ్చింది. అందువల్ల అటు ప్లాట్ఫారం అయితే చూపించలేకపోయాను. ఇట్లా జలపాయిగురి నుంచి బయటకు వెళ్ళింది. ఈ గూడ్స్ బండి క్రాస్ అయిన తర్వాత వివరించే ప్రయత్నం చేద్దాము. లోకోమోటివ్ వచ్చేసినట్టుంది. ముఖ్యంగా ఈ జలపాయిగురి రోడ్డు స్టేషన్ గురించి కూడా మనం కొన్ని విషయాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ముఖ్యంగా అమృత్ భారత్ కింద బాగా డెవలప్ చేసే విధంగా అయితే అందుబాటులోకి అయితే వచ్చింది. ఇది ముఖ్యంగా రాజుల కాలం నుంచి ఈ జలపాయిగురి అనేది బాగా అభివృద్ధిలోకి వస్తా ఉంది. వైకుంఠపూర్ రాజ్బరి ప్యాలెస్ నిర్మాణ శైలిలో ఈ స్టేషన్ అయితే బాగా అద్భుతంగా తీర్చిదిద్దటం జరిగింది. దీనికి మినీ మ్యూజియం కూడా ఉంది. ప్రధాన ద్వారము ఏదైతే సింహద్వారం నమూనా రాజభవనపు సింహద్వారం లాగా ఏర్పాటు చేయడం జరిగింది. రైల్వే స్టేషన్ సంబంధించి అధికారిక కోడ్ వచ్చేసి జేపీఈ. ప్లాట్ఫారంలో మొత్తం 3 ప్లాట్ఫారంలు అయితే డబుల్ ఎలక్ట్రికల్ లైన్ తోటి అనుసంధానించబడింది. ఆ ప్రయాణికులకి మంచి సదుపాయాలు అయితే ఏర్పాటు చేశారు. ఈ విధంగా జలపాయిగురి రోడ్ అయితే ఈ విధంగా క్రాస్ చేసుకొని మనం న్యూ జలపాయిగురి స్టేషన్ వైపు అయితే వెళ్తున్నాము. జలపాయిగురి రోడ్డు వేరుగా ఉంటుంది, న్యూ జలపాయిగురి స్టేషన్ 2 వేరు స్టేషన్లు అయితే వెళ్తా ఉంటాయి. ఇది పూర్తిగా సిలిగురి కార్డర్ అని కూడా అంటుంటారు. పొద్దున్న వాతావరణం చాలా బాగుంది. సన్నటి వర్షం తప్పుడు పడుతుంది. సీటు మీద కొద్దిగా వర్షం జల్లు పడుతున్నా కూడా చల్లగా ఉందని చెప్పి నేను విండో అయితే క్లోజ్ చేయలేదు. కాకపోతే కెమెరా తోటి వీడియో షూట్ చేయడానికి కొంచెం ఫోన్ తడుస్తూ ఉంది, అంటే క్లియర్గా కనపట్లేదు. ఒకవేళ గ్లాస్ క్లోజ్ చేసి వీడియో తీద్దామంటే నైట్ టైము అసలు ఏం కనిపించట్లేదు. అందువల్ల మధ్య మధ్య ఒక 3-4 స్టేషన్లు వీడియో చూపించలేకపోయాను. అట్లాగే నేను కూడా కాసేపు నిద్రపోయాను. ఇలా సన్నగా వర్షం పడతానే ఉంది. ఇప్పుడు టైం కరెక్ట్గా 4:45 అయింది. 4:45కి ఇంత వర్షం పడుతున్నా కూడా వాతావరణం చూడండి ఎంత తెల్లగా కనిపిస్తుందో, ఎంత పొద్దున్నే తెల్లారిపోయింది. అంటే దాదాపు మన తూర్పు భాగం ఏదైతే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం వైపు, అలాగే ఇప్పుడు పశ్చిమ బెంగాల్, ఈ బీహార్ వైపు చాలా త్వరగానే తెల్లారిపోతుంది అన్నట్టుగా అర్థమవుతుంది. అట్లాగే చీకటి పడేది కూడా కొంచెం 6-6:30 లోపు చీకటి పడిపోతుంది. ఇంకా బాగా చలి రోజులైతే, బాగా వాన రోజులైతే ఇంకా త్వరగా చల్లబడిపోతుంది. ముందుగానే తెల్లారిద్ది. అంటే చీకటి పట్టడం తొందరగానే చీకటి పడింది అనమాట. అంటే వీళ్ళకి సన్ రైజ్ 5 గంటలకు అనుకుంటే సన్సెట్ కూడా 5 గంటలకి అయితే, మనకేమో సన్ రైజ్ 6 గంటలకు ఉంటుంది, సన్సెట్ దాదాపు 6 గంటలకే ఉంటుంది. మనకి 12/12 కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా అట్లాగే ఉంటుంది. మనం ఇక్కడ కూడా చూడవచ్చు తేయాకు తోటలు అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా తేయాకు తోటలే. పశ్చిమ బెంగాల్ నుంచి మనం బీహార్ వైపుకి దగ్గరకు వచ్చేసాము. పశ్చిమ బెంగాల్ బీహార్ బోర్డర్లో ఉన్నాము. ఇక్కడ కూడా మనకి టీ తోటలు అయితే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి.